సింగరేణి బొగ్గు గనిలో ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. జీడీకే రెండో గనిలో పైకప్పు కూలడంతో ప్రమాదం జరిగింది. గాయపడిన నోయల్ శంకర్ సంపత్ అనే కార్మికులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం గురించి తెలుసుకున్న అధికారులు వెంటనే క్షతగాత్రులను గోదావరికని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. సింగరేణి అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మిక నాయకులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి ప్రమాదాలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కార్మిక నేతలు డిమాండ్ చేస్తున్నారు. సింగరేణి ఉగ్గనిలో ప్రమాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. అయితే గతంలో కూడా సింగరేణి గనిలో ప్రమాదం జరిగింది. అయితే ఇలాంటి ఘటనలకు బాధ్యులు ఎవరు, వారిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారు అధికారులు? ప్రస్తుత సింగరేణి సంస్థ భూగర్భ ఇటు గని లోపల వరుస ప్రమాదాలతో కార్మికులైతే తీవ్ర భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గతం లోపల కూడా ఇటు అండర్ గ్రౌండ్ లోపల పనిచేసేటప్పుడు పైకప్పు కూలి గాయాలైనటువంటి నేపథ్యం లోపల నిన్న కూడా ఇటు గోదావరికని రెండవ భూగర్భ గని లోపల జరిగినటువంటి ప్రమాదం లోపల ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే నోయల్ శంకర్ సంపత్ అనేటువంటి వ్యక్తులు అండర్ గ్రౌండ్ లోకి దిగి అక్కడ పనిచేసేటువంటి సమయం లోపల ఒక్కసారిగా పైకప్పు కూలి వాళ్ళ మీద పడడంతో ముగ్గురు కూడా తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి కనబడుతుంది. గతం లోపల కూడా ఇదే విధంగా పైన కప్పు కూలి పడడంతో ముగ్గురు మరణించారు. ఈ సంఘటన జరిగి 15 రోజులు కాకముందే మరొకసారి కూడా ఈ భూగర్భ గని లోపల ప్రమాదం జరగడం అయితే తీవ్ర భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గనిలోకి దిగి పని చేయాలంటేనే కార్మికులు జంకుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఆ ముగ్గురిని కూడా ఇటు సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి అయితే ఇటు కార్మిక సంఘాలు వారిని పరామర్శించిన అనంతరం మీడియా ముందు అయితే తెలపడం జరిగింది. ఇటు పైకప్పు కూర్చుని వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యం లోపల పైకప్పు కూర్చుని చెప్పి తెలిసినా గానీ ఈ ప్రమాదం ముందు పసిగట్టక కార్మికులను లోపలికి దించి పనులు చేస్తున్నారని అయితే వాళ్ళు కార్మిక సంఘాలు మండిపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్, థాంక్యూ శ్రీనివాస్.